అనే ఆవిడతో ఆవిడకి ఫ్యామిలీగా మ్యారేజ్ చేశారు. దాని మీద గ్రంథాలు వెలిసాయి. పరాశర సంహిత అనే పుస్తకం రాశాడు ఎవడో. దాన్ని పరాశరుడు రాశాడు అని పేరు పెట్టారు. ఎంత దారుణం చూడండి. ఋషులని కూడా కలుషితం చేసే బుద్ధి ఈ కలికాలపు కల్మషులకు ఏర్పడింది. పరాశరుడు ఎప్పుడు అట్లాంటి చెత్త పుస్తకాలు రాయడు. పరాశరుడు రాయలేదు అట్లాంటివి. ఎందుకంటే అదో శ్లోకాలన్నీ శుద్ధ తప్పులు. పరాశర మహర్షి లాంటి వాడు తప్పుడు శ్లోకాలు రాస్తారండి? అబ్సర్డ్ ఇట్ ఈస్. కానీ ఇప్పుడు ఆ పరాశర సంహిత పుస్తకం చూసి అన్ని తప్పు శ్లోకాలన్నీ. పరాశరుడి పేరు పెట్టి ఎవరో పైత్యకారులు ఎవరో రాశారు పుస్తకాన్ని. దాంట్లో హనుమంతుడికి సువర్చలాదేవి ఆవిడికి మ్యారేజీ, మళ్ళీ దాంట్లో వాళ్ళకి డ్యూయెట్లు హడావిడి. అందులో రకరకాల హనుమంతుళ్ళు, ఆయనకు గాయత్రి మంత్రం, మళ్ళీ ఆయనకు అష్టాక్షరి మంత్రం, ఆయనకు ద్వాదశాక్షరి, ఇలాంటివన్నీ కల్పించారు. ఇట్ ఈస్ సో సాడ్. మనకుండేటటువంటి కలుషిత బుద్ధి దేవతల మీద ఎందుకండి ఆరోపించడం? నువ్వు అంగీకరించగలిగితే వాళ్ళని ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా అంగీకరించు, లేకపోతే ఊరుకో. లేనిపోని వాళ్ళ మీద ఎందుకు ఆరోపిస్తావు? ఐ డోంట్ నో. ఇప్పుడు దాని మీద ఆలయాలు కట్టేశారండి. సువర్చల సమేత ఆంజనేయులు ఆలయాలు వచ్చాయి. ఎంత దారుణం. రామాయణం ప్రకారం కనుక మనం చూసినట్టయితే సువర్చల అనే ఆవిడ సూర్యుడి భార్య. సీతాదేవిని రావణాసురుడు మాటలతోటి నానా రకాలుగానే హింసించేటప్పుడు సీతమ్మ కొన్ని దృష్టాంతాలు చెప్పింది. నాయనా, అరుంధతి ఎట్లా వశిష్ఠుణ్ణి తప్ప మరొకరిని అనువర్తించదో, అనసూయ అత్రి మహర్షిని తప్ప మరొకరిని ఎట్లా అనువర్తించదో, యథా సూర్యం సువర్చల, సువర్చల అనే ఆమె సూర్యుణ్ణి తప్ప మరొకరిని ఎట్లా అనువర్తించదో, నేను రాముణ్ణి తప్ప మరొకరిని అట్లా అనువర్తించను అని తనకి దృష్టాంతంగా చెప్పుకుందండి. అంటే సువర్చల అనే ఆవిడ సూర్యుడి భార్యగా మనకు తెలుస్తోంది అక్కడ ఆ దృష్టాంతాన్ని బట్టి. అలాంటి ఆవిడని పట్టుకొచ్చి హనుమంతుడితో కలిపారండి ఎవరు. చూడండి, ఇది ఎంత దౌర్జన్యమో, ఎంత దురాక్రమణం ఇది మన ధర్మశాస్త్రాల మీద, మన గ్రంథాల మీద. వీళ్ళంతా వైదికులు అని పేరు పెట్టుకుంటారు. అలాగే లక్ష్మీ గణపతి అని పేరు పెట్టారు. ఏమిటో ఆ లక్ష్మీదేవికి గణపతికి ఎక్కడ సంబంధం ఏమిటో మనకు అర్థం కాదు.